హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సాయి మంజు డైరీస్. ఈ వీడియో వచ్చేసి మేము ఫ్యామిలీతో కలిసి పూరి ట్రిప్ వేసాం. అనుకోకుండా వెళ్ళాం. ఇట్స్ లైక్ ఈరోజు డిసైడ్ అయ్యాం, టికెట్స్ తత్కాల్లో తీసి నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే పూరి శ్రీకాకుళంకి చాలా దగ్గర. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోయాం. ఈ ప్లాన్ ఎందుకు అంటే లాస్ట్ టైం మేము ఇంకా అందరం కలిసి వెళ్ళాం, బట్ ఆ టైంలో అమ్మ ఇంకా హర్ష మిస్ అయ్యారు. సో వాళ్ళిద్దరి కోసం స్పెషల్గా ఈ ట్రిప్ మళ్ళీ వేసాం. మా 2 ఫ్యామిలీసే కలిసి వెళ్ళాము. శ్రీకాకుళం టు పూరి వెళ్ళాలి అంటే ట్రైన్స్ ఉన్నాయి. మేము అందులో చూస్ చేసుకున్నది అంటే మేము తత్కాల్ తీసామని చెప్పాం కదా. సో ఎక్కువగా ట్రైన్స్ అవైలబుల్గా లేవు. సో నైట్ 12:30కి ఒక ట్రైన్ ఉంది కుర్దా వరకు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోతాయి. ఇన్ కేస్ కుర్దా వరకు వెళ్ళిపోతే కుర్దా టు పూరి చాలా ట్రైన్స్ ఉంటాయి ప్యాసింజర్స్ అవైలబుల్గా. సో మేము కుర్దా వరకు ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో నైట్ 12:30 కదా, ఇంకా ఆ టైంలో కాస్త ట్రైన్ ఇంకా లేట్ అయింది. సో వెయిట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడైతే నేను మ్యాక్సిమం నా వరకు ఎంత వీలైందో ప్రతిదీ షూట్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ ఇది ఒక మెమరబుల్గా ఉండిపోవాలి ఈ వీడియో అని చెప్పేసి. అండ్ మేము వచ్చి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ అయ్యి ఉండొచ్చు కుర్దాలో దిగాము. ఇంకా మేము దిగిన వెంటనే ఒక 15-20 మినిట్స్లోనే ఇంకో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రైన్ ఎక్కేసాం. సో శ్రీకాకుళం టు కుర్దా అరౌండ్ 4 to 4.5 hours జర్నీ పట్టింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ దిగేసినాక కుర్దా నుంచి పూరి ఐ థింక్ 1 hour పడుతుంటుంది. ఇంకా మేము పూరిలో అరౌండ్ 6:30కి అట్లా దిగేసాము. లాస్ట్ టైం మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి అరౌండ్ ఆ రైల్వే స్టేషన్ ఎదురుగానే చాలా అంటే చాలామంది ఉన్నారు. ఆ ఎదురుగా ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా ఉండేది కాదు. ఇంకా వితౌట్ ప్లానింగ్ వెళ్ళాం కాబట్టి ఏంటి ఫస్ట్ అని చెప్పి ముందే డిసైడ్ అవ్వలేదు. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా డైరెక్ట్ కోనార్క్ స్టార్ట్ అయిపోయాము. మేమేమనుకున్నామంటే ఇక్కడ కోనార్క్, చంద్రబాగ్ ఇవన్నీ కవర్ చేసి వచ్చేస్తే నైట్ కల్లా దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో 1 dayలో ఇవి కంప్లీట్ అయిపోతాయి, సెకండ్ డే మిగతా కవర్ చేయొచ్చు అని మేము అనుకున్నాం. సో అలానే ఇంకా ఫస్ట్ డే కోనార్క్కి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళిన రోజు అయితే ఎండ్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మామూలు ప్లేసెస్లోనే ఎండ్ ఎక్కువ ఉంటుంది, దట్టు కోనార్క్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఉంటే జస్ట్ కొద్దిగా కేర్ తీసుకొని వెళ్ళండి. లైక్ అంబ్రెల్లాస్ తీసుకెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ అక్కడే అమ్ముతున్నారు తీసుకోవచ్చు. ఇంకా కోనార్క్ వెళ్ళే ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది, చుట్టూ అంతా షాపింగ్ స్టాల్స్ అవి ఉంటాయి. సో 2 ways ఉంటాయి. 2 ways నుంచి ఎట్ నుంచి వచ్చినా సేమ్ మనం కోనార్క్ దగ్గరికి వెళ్తాము. సో నేను చెప్పినట్టు ఇక్కడ ఎంట్రీ దగ్గర అంబ్రెల్లాస్ అమ్ముతారు అండ్ ట్రైపాడ్స్ కూడా అమ్ముతున్నారు, లైక్ 1 time యూజ్ అనుకుంటా. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళి మనం టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ స్టార్టింగ్లోనే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, లైక్ 5 photos 100 rupees సంథింగ్.
మనకు తీసి ప్రింట్అవుట్ కాకుండా లైక్ ఫోన్కి సెండ్ చేసేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా అవి కూడా ఫొటోస్ మేము ఇంకా తీపించేసుకొని ఎంటర్ అయిపోయాం. సో టికెట్స్ తీసుకున్నాం కాబట్టి చెకింగ్ ఇక్కడ. సో చెకింగ్ కంప్లీట్ అయినాక మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే మ్యాండేటరీ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ట్రిప్లో ఫోటోగ్రాఫర్ వచ్చేసి మా ఆయన, వీడియోగ్రాఫర్ వచ్చేసి నేను. సో ఇంకా ఎంట్రెన్స్లోనే పిక్చర్స్ వేసుకున్నాము కొన్ని. ఈ సన్ టెంపుల్ కోసం ఏంటి ఇంపార్టెన్స్ అని చెప్పి స్టార్టింగ్లోనే ఇట్లా బోర్డు పెట్టి ఉంచారు. సో చదవచ్చు. ఎవరికైనా ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆర్ఎల్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. లైక్ ప్రతి బిట్ ఆ టైంలో కట్టారు కాబట్టి దట్స్ వెరీ థాట్ఫుల్. చాలా బాగా కట్టారు. ఎంట్రన్స్లోనే మ్యాప్ కూడా ఉంది, లైక్ ఏ ప్లేసెస్లో ఏంటేంటి ఉంది, సన్ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అని చెప్పి. ఇక్కడ గైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ గైడ్స్ని హైర్ చేసుకోవచ్చు. వాళ్ళే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. ఆ రోజు మామూలుగా చూసినా నో ప్రాబ్లం. ఇక్కడ మొత్తం వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా కోనార్క్ చూడకపోతే మ్యాక్సిమం విజువల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి, మీరు ఇంకా చూసేయచ్చు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అప్పట్లో ఉన్న సన్ టెంపుల్. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, బట్ యాక్చువల్ ప్లేస్ అయితే అది.
ప్రెజెంట్ అయితే ఈ మొత్తం కోనార్క్లో సూర్యుడి విగ్రహం అయితే ఆ సన్ టెంపుల్ ఎక్కడైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నామో ఆ బ్యాక్ సైడ్ ఒక మామూలుగా ఉంది, అది మొత్తం విరిగిపోయి ఉంది. బట్ కొద్దిగా మీరు లోపలికి వెళ్తే అక్కడ విగ్రహం ఉంది. సో అది దండం పెట్టుకొని వచ్చేయచ్చు. ఎగ్జిట్లోనే ఇంకా నవగ్రహ టెంపుల్ అనుకుంటా అది కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో వెళ్ళే దారంతా చిన్న చిన్న ఐటమ్స్ అవి అమ్ముతున్నారు. మొత్తం అయితే గ్రీనరీగా ఉంది, ఎండ్లో వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఇంకా ఎగ్జిట్ అవ్వగానే మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు చూసాము కదా, ఈ స్టాల్స్ అన్నీ సేమ్ పాయింట్కి వస్తాము. సో అప్పటికే చాలా అలసిపోయి ఉంటాం కాబట్టి టమ్మీలో ఏదో ఒకటి పడాలి. సో ఇంకా కోకోనట్ వాటర్, సోడా ఏది కనిపిస్తే అది తాగేసాం. ఇంకా షాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి షాపింగ్ చేయాలి కాబట్టి ఇంకా మెల్లగా స్టార్ట్ చేశారు. ఇంకా కోనార్క్ నుంచి పూరికి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలోనే ఇక్కడ చంద్రబాగ్ బీచ్ ఉంటుంది. ఇదైతే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఈ ప్లేస్కి కూడా సమ్ హిస్టరీ ఉంది. ఇక్కడ మాఘ సప్తమి రోజు వచ్చి స్నానం చేసి సన్ రైజ్ అని చూసి వెళ్తారు. సో ఈ బీచ్ దగ్గర కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ బోట్ రైడింగ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బట్ మేము ట్రై చేయలేదు. దీని చుట్టూ కూడా చిన్న షాపింగ్ స్టాల్స్ అవి ఉన్నాయి. సో ఐటమ్స్ అవి షాప్ చేసుకోవచ్చు. సో ఇంకా బీచ్ దగ్గరనే ఆగి కాసేపు అలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి కాసేపు ఫొటోస్ దిక్కొని బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.
ఇంకా చంద్రబాగ్ చూసేసుకొని పూరి వచ్చే దారిలోనే ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది. సో ఇది అమ్మవారి టెంపుల్, బయట ముడుపులు కూడా కడుతున్నారు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. సో ఇక్కడైతే చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి. మా మాయకి ఇవంటే చాలా చాలా ఇష్టం. సో ఇంకా ఈ టెంపుల్కి బ్యాక్ సైడే బీచ్ వ్యూ ఉంటుంది. నేనైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, బట్ వర్త్ వాచ్ ఇట్, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెనక్కి వెళ్ళి చూడడం మర్చిపోవద్దు. సో అది కూడా కవర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాక దారిలోనే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా కవర్ చేసేసుకోండి.